హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. నేడు అంతర్జాతీయ మంచు చిరుతల దినోత్సవం. వాతావరణ మార్పుల వల్ల హిమాలయాల్లో హిమం కరగడం, ఇతర పర్యావరణ కారణాల వల్ల మంచు చిరుతల మనుగడ నానాటికి సంక్లిష్టంగా మారుతోంది. ప్రకృతి సంబంధ మార్పులతో ప్రపంచవ్యాప్తంగా అవి తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల హిమనీనాదాలు కుంచుకుపోతున్నాయి. లోతు లేని ఉపరితల నీటి మడుగల అదృశ్యమవుతున్నాయి. వీటి స్థానంలో గడ్డి మైదానాలు, చెట్లు పెరుగుతున్నాయి. ఇవన్నీ మంచు చిరుతల జనాభాను ప్రభావితం చేస్తున్నాయి. చర్మం, అవయవాలు, మాంసం కోసం జరుగుతున్న వేట, అభివృద్ధి పనుల వల్ల సాగుతున్న ఆవాసాల నష్టం వల్ల మంచు చిరుతలు మనుగడ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ఒక్క చైనాలోనే ఏటా 236 దాకా, పాకిస్తాన్లో 53, ఇండియాలో 45 వరకు మంచు చిరుతలు వేటకు గురవుతున్నాయని అంచనా. సాధారణంగా మానవుల అలికిడి ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు మంచు చిరుతలు దూరంగా ఉంటాయి. ఇటీవల కాలంలో హిమాలయ ప్రాంతంలో అవి పశువులను చంపి తినడాన్ని బట్టి చూస్తే మానవులకు మంచు చిరుతలకు మధ్య ఘర్షణ పెరుగుతున్నట్టు అర్థమవుతుంది. మంచు చిరుతలు సాధారణంగా సముద్ర మట్టానికి 3 నుంచి 5,000 మీటర్ల ఎత్తులో జీవిస్తాయి. పెద్ద పులి, చిరుత పులులు 3,000 మీటర్లకు దిగువన నివసిస్తాయి. నేపాల్, ఇండియాల్లో ఇటీవల కాలంలో 4,000 మీటర్ల ఎత్తులో పెద్ద పులులు, 5,400 మీటర్ల ఎత్తులో చిరుత పులులు సంచారాన్ని కనుగొన్నారు. మంచు చిరుతల ఆవాసాల్లోకి ఇతర పులి జాతులు చొచ్చుకొని వస్తున్నాయి. ఫలితంగా మంచు చిరుతలు తమ ఆవాసాలను కోల్పోతున్నాయి. హిమపర్వతాల్లో మంచు కరిగి అవి వెచ్చగా మారటం, వృక్ష సంపద పెరగటం వల్ల పెద్ద పులులు, ఇతర చిరుతలు పర్వతాల్లో మరింత ఎత్తుకు విస్తరిస్తున్నాయి. దానివల్ల ఒకప్పుడు మంచు చిరుతలకు ఆవాసంగా ఉన్న ప్రాంతాలు పెద్ద పులి, చిరుతలకు నివాసాలుగా మారిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. శక్తివంతమైన పెద్ద పులి, చిరుతల నుంచి పోటీని మంచు చిరుతలు ఎదుర్కోలేవు. హిమనీనాదాలు కూడిన ఆవరణ వ్యవస్థలో మంచు చిరుతలు కీలక జాతులు. వాటి జనాభా తగ్గినా, నశించిన ఆవరణ వ్యవస్థ దెబ్బతిని మరెన్నో జాతుల మనుగడ ప్రమాదంలో పడుతుంది. మధ్య దక్షిణాసియాలోని 12 దేశాల్లో దాదాపు 18 లక్షల చదరపు కిలోమీటర్ల మేర మంచు చిరుతలు విస్తరించి ఉన్నాయి. ప్రపంచ మంచు చిరుతల ఫోరం ప్రకారం విశ్వవ్యాప్తంగా వాటి జనాభా 6,500 దాకా ఉంటుందని అంచనా. ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, చైనా, ఇండియా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, మంగోలియా, నేపాల్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్లలో మంచు చిరుతల ఆవాసాలు విస్తరించి ఉన్నాయి. ఒక్క చైనాలోనే 60% మేర మంచు చిరుతల ఆవాసాలు నెలకొన్నాయి. మంచు చిరుతల సంరక్షణకు రష్యా, మంగోలియాలు సరైన సహకారంతో ముందుకు సాగుతున్నాయి. అన్ని దేశాల మధ్య ఇలాంటి సమన్వయం అవసరం. అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సమితి IUCN మంచు చిరుత జాతిని 2017లో మనుగడ ప్రమాదం ఎదుర్కొంటున్న జాబితాలో చేర్చింది. పర్యావరణ ప్రేమికులు మాత్రం వాటిని అంతరించే ముప్పు ఎదుర్కొంటున్న జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. మంచు చిరుతలను కిర్గిజ్ ప్రజలు పవిత్రంగా భావిస్తారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర జంతువు మంచు చిరుతే. వాటిని సంరక్షించాలంటే హిమనీనద వనరులను కాపాడాలి. మంచు చిరుతలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రదేశానికి వెళ్ళడానికి వీలుగా నడవాలను ఏర్పరచాలి. కొన్ని దశాబ్దాలుగా మంచు చిరుతలపై పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే వాటి విస్తరణ ప్రాంతం అంతర్జాతీయ సరిహద్దుల్లో సువిశాల పర్వతాలతో కూడి ఉండటం వల్ల పరిమితమైన సమాచారమే అందుబాటులో ఉంది. ఈ క్రమంలో ఆ జాతి స్థితిగతులపై మరిన్ని పరిశోధనలు జరగాలి. మంచు చిరుతల సంరక్షణలో స్థానిక ప్రజల పాత్ర కీలకం. ఆవరణ వ్యవస్థలో వాటి ప్రాధాన్యాన్ని వారికి వివరించాలి. పశు సంపదకు మంచు చిరుతల వల్ల నష్టం జరగకుండా చూడాలి. ఒక
ఒకవేళ నష్టం జరిగితే వెంటనే తగిన పరిహారం చెల్లించాలి. ముఖ్యంగా మంచు చిరుతల వేటను అరికట్టడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల వల్ల వాటి ఆవాసాలు దెబ్బతినకుండా తగిన చర్యలు తీసుకోవాలి. గ్లోబల్ వార్మింగ్ పుణ్యమా అని భూమి మీద జంతుజాలం వేగంగా అంతరించిపోతోంది. అభివృద్ధి పేరిట కాలుష్యం పెరిగే కొద్దీ అరుదైన జీవజాలం కనుమరుగవుతోంది. ఇప్పటికే వేలాది జీవజాతులు అంతరించిపోగా మరికొన్ని ఆ ముప్పును ఎదుర్కొంటున్నాయి. హిమాలయాల్లో ఉండే మంచు చిరుతలు కూడా ఇదే కోవకు చెందుతాయి. ప్రపంచవ్యాప్తంగా మంచు చిరుతల సంఖ్య 10,000 లోపే. రానున్న 23 ఏళ్లలో వీటి సంతతి 10% తగ్గుతుందని అంచనా. హిమాచల్ ప్రదేశ్లో కిబ్బర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ప్రస్తుతం 25 నుంచి 30 వరకు మంచు చిరుతలు ఉన్నాయి. ఇప్పటి వరకు అంతర్జాతీయ మంచు చిరుతల దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి అక్టోబర్ 23వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. ఉప్పలపాటి ప్రభాస్ రాజు తెలుగు నటుడు. ఇతడు ప్రభాస్గా సుపరిచితుడు. ఇతను నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్ ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, బాహుబలి వంటి సినిమాల్లో నటించి తనకంటూ తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్థానం ఏర్పరచుకున్నాడు. ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణరాజు తెలుగు సినిమా నిర్మాత. ప్రభాస్ ఉప్పలపాటి సూర్యనారాయణరాజు శివకుమారి దంపతులకు 1979 అక్టోబర్ 23 తేదీన జన్మించాడు. 2002లో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా నటుడు విజయ్ కుమార్ కుమార్తె శ్రీదేవికి కూడా తెలుగులో ఇది తొలి సినిమా. ఈ సినిమా విజయం సాధించిన ఆ తర్వాత 2003లో విడుదలైన రాఘవేంద్ర సినిమా పరాజయం పాలైంది. ప్రదీప్ మాచిరాజు ఒక టీవీ వ్యాఖ్యాత. కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. జీ తెలుగులో ప్రసారమైన కొంచెం టచ్లో ఉంటే చెప్తా కార్యక్రమాన్ని రూపొందించి దానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించాడు. 100% లవ్, జూలై, అత్తారింటికి దారేది, రామయ్య వస్తావయ్య లాంటి సినిమాల్లో సహాయ పాత్రలు పోషించాడు. జీ తెలుగులో ప్రసారమైన గడసరి ఎత్త, సొగసరి కోడలు కార్యక్రమానికి గాను ప్రదీప్కు టీవీ నంది పురస్కారం లభించింది. ప్రదీప్ మాచిరాజు 1985 అక్టోబర్ 23న అమలాపురం, తూర్పుగోదావరి జిల్లాలో జన్మించాడు. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత విదేశాలకు వెళ్లి MBA చదవాలనుకున్నాడు. కానీ తల్లిదండ్రుల అనుమతితో కొంత సమయం తీసుకొని మరేదైనా వృత్తిలో ప్రవేశించాలనుకున్నాడు. మలైకా అరోరా భారతీయ నటి, మోడల్, నృత్య కళాకారిణి, టీవీ వ్యాఖ్యాత. ప్రధానంగా హిందీ సినిమాల్లో ఈమె పలు రంగాల్లో పనిచేసింది. 2008లో ఈమె మాజీ భర్త అర్బాజ్ ఖాన్తో కలిసి అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్ పేరుతో చిత్ర నిర్మాణం స్థాపించింది. ఈ సంస్థ దబాంగ్ పేరుతో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో వరుస చిత్రాలను నిర్మించింది. మలైకా అంటే స్వాహిలి భాషలో దేవత అని అర్థం. ఈమె మహారాష్ట్రలోని తానేలో 1973 అక్టోబర్ 23న జన్మించింది. ఈమెకు 11 సంవత్సరాల వయసుండగా తల్లిదండ్రులు విడిపోయారు. తర్వాత తల్లి, సోదరి అమృత అరోరాతో కలిసి ఈమె చంబూరుకు మారింది. ఈమె తల్లి జాయిస్ పాలీకార్ప్ మలయాళీ క్యాథలిక్. తండ్రి అనిల్ అరోరా పంజాబీ వ్యాపారవేత్త. మర్చెంట్ నేవీలో పనిచేశాడు. జైరా వసీం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన హిందీ సినిమా నటి. ఫిల్మ్ఫేర్ అవార్డ్, జాతీయ చలనచిత్ర అవార్డుతో సహా అనేక ప్రశంసలు అందుకుంది. 2017లో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్, గతంలో అసాధారణమైన విజయానికి జాతీయ బాలల పురస్కారంతో సత్కరించబడింది. జైరా వసీం 2000 అక్టోబర్ 23న జాహిద్ జర్కా వసీం దంపతులకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్లోని కాశ్మీరీ ముస్లిం కుటుంబంలో జన్మించింది. 2016లో క్రీడా నేపథ్యంలో వచ్చిన దంగల్ సినిమాలో యువ గీతా ఫోగట్ పాత్రతో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేసి అత్యధిక వసూలు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది. సునీల్ భారతి మిట్టల్ భారతీయ పారిశ్రామికవేత్త, దాత, భారతీ ఎంటర్ప్రైజెస్ స్థాపకుడు, చైర్మన్. ఈ సంస్థకు టెలికాం, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్,
హోటల్, వ్యవసాయం, ఆహారం వంటి వ్యాపార రంగాల్లో వ్యాపారాలున్నాయి. ఈ సంస్థకు చెందిన భారతి ఎయిర్టెల్ ప్రపంచ 3వ, భారత మొదటి అతిపెద్ద టెలికాం సంస్థ. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని 20 దేశాల్లో దాదాపు 300 మిలియన్ ప్రజలకు టెలికాం సేవలు అందిస్తోంది ఈ సంస్థ. 2016వ అర్థ సంవత్సరంలో ఈ సంస్థ $14.75 బిలియన్ ఆదాయం సాధించింది. 7 బిలియన్ నికర ఆదాయంతో సునీల్ భారతదేశపు 8వ ధనికునిగా ఫోర్బ్స్ పేర్కొంది. 2007లో భారత ప్రభుత్వం ఈయనను పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది. సునీల్ భారతి మిట్టల్ 1957 అక్టోబర్ 23న లుధియానా, పంజాబ్, ఇండియాలో జన్మించారు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.